మన పల్లెటూరులో వివాహం జరిగితే రూపాయి ఖర్చు ఉండదు తెలుసా మీకు. గ్రామంలో అన్ని కులాల వాళ్ళు కూడా ఆ పెళ్లిలో పాల్గొంటారు. రే చాకలి సోదరుడితో శుభలేఖ ఇచ్చి పంపిస్తే చలవ, చాకలి సోదరుడికి బొట్టు పెట్టి పలానా ఇంటికి వెళ్ళి శుభలేఖ ఇచ్చి రమ్మంటే ఆ ప్రతి ఇంటిలో వాళ్ళు ఒక రూపాయో పావలో అతనిలో చేతిలో పెట్టి అతనికి ఒక ఉపాధిని కల్పించారు. మళ్ళీ తెర పట్టేటప్పుడు కూడా అతనే పట్టుకుంటాడు. మంగళ వాయిద్యం వాయించడానికి ఎవరమ్మా? నాయి బ్రాహ్మణులు. వాళ్ళకెంతమ్మ కాలిగోళ్లు తీసేటప్పుడు కానీ ఏ పూజలో కూడా వాళ్ళకెంత పెద్దపీట వేసి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించి వాళ్ళకి కొంత ఆదాయం వచ్చేటట్టు వాళ్ళని పిలిచారు. కుమ్మరి సోదరుడి దగ్గరికి వెళ్ళి ఆ కొండలు తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నమస్కారం చేసి వాళ్ళని వివాహానికి ఆహ్వానం చేసి వాళ్ళని కూడా నమస్కరించుకున్నాం. అలాగే మంగళసూత్రం తెచ్చుకోవడానికి కంసాలి గోల్డ్ స్మిత్ సోదరుడి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి పట్టుబట్టలు పెట్టి ఆ మంగళసూత్రం తెచ్చుకునేటటువంటి గొప్ప సంస్కారం మనకు అందించారు. అలాగే చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఒక అభిమానం. మన పల్లె